శ్రీకృష్ణుడు చెప్పిన ఈ కథ గురించి తెలుసుకుందాం. కోరికల కన్నా ఓపిక ఎక్కువ ఉండాలి మనుషులకి అని చెప్పాడు. ఒకప్పుడు ఋషులు, మునీశ్వర్లు, సాధువులు, మహర్షులు సంవత్సరాల తరబడి సృష్టికర్త అయిన దేవుడి దర్శన భాగ్యం కోసం యోగముద్రలో ధ్యానం చేసేవాళ్ళు. దేవుడి దర్శనం జరిగే వరకు ఓపికతో ఎదురు చూస్తూనే ఉండేవాళ్ళు. వాళ్ళ కర్మఫలం ఫలించి ఆ దేవుడి దర్శనంతో వాళ్ళ జన్మ ధన్యమైపోయేది. కానీ కలియుగంలో మనుషులకి మాత్రం కోరికలు ఎక్కువైపోతాయి. పూజలు చేస్తూనే ఎక్కువగా కోరికలను కోరుకుంటారు. బ్రహ్మరాతను మార్చడం అసాధ్యం. ఏది జరగాలని ఉంటుందో అదే జరుగుతుంది. పాపపుణ్యాలన్నీ కూడా వాళ్ళ గత జన్మలో వాళ్ళ చేసుకున్న కర్మల ఫలితంగానే ఉంటుంది. అది మాత్రం మనుషులు తెలుసుకుంటే వాళ్ళ జీవితం చాలా శుభప్రదంగా ఉంటుంది. లైఫ్లో ఏదైనా కానీ అది వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. దానికి కావాల్సింది మాత్రం ఓపిక అని శ్రీకృష్ణుడు చెప్పాడు.